చేయండి అతన్ని కిడ్నాప్. నేను ముందే చెప్పాను కదా ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవుదని. తను ఒకవేళ నీకు ఇంత ప్రాబ్లం గా ఉంటే మరి నువ్వు మాతో పాటు ఎందుకు వచ్చావు? చూడండి, మీరిద్దరు గొడవ పడటం మానేయండి ముందు, సరేనా? లేకపోతే మనం ఏం చేయలేము. రఘు, ఇక్కడంతా సరిగ్గానే ఉంది కదా? అక్క మీరు టెన్షన్ పడకండి, నన్ను అడగకుండా కనీసం దోమ కూడా లోపలికి వెళ్ళలేదు. సరే, నేను పని చేస్తాను, లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఈ రఘుని మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రెగ్నెంట్ మాత్రం కాస్త దూరంగా పంపిస్తే మంచిది. నువ్వు సరిగ్గా చెప్పావు రాజన్నయ్య. నువ్వు ఒక పని చేయి, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళి తనకి ఇండైరెక్ట్ గా ఏమని చెప్తావంటే తను ప్రజ్ఞని బిజీగా ఉంచమని చెప్పు. పని పూర్తయ్యేంత వరకు ప్రజ్ఞ అన్నయ్య కిందకి రానివ్వకూడదు. అభి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలా? మీకు పిచ్చుకని పట్టలేదు కదా? అరే, నీకు తెలుసు కదా అభితో నేను ఏదేదో మాట్లాడేస్తానని. తను ఎప్పుడు నా మాటలు అసలు వినిపించుకోడు, అలాగే ఇగ్నోర్ చేస్తాడు. ఎప్పుడు నేను ఏం చెప్పినా పట్టించుకోడు. సారీ, నా వల్ల పని కాదు. అసలు నీ వల్ల ఏ పని కాదు కదా? లేదు రాజనయ్య, తన ఒక పని చక్కగా పూర్తి చేయగలదు. అది కంప్లైంట్లు ఇవ్వడం. వేరే పనులు కూడా చాలా బాగా చేస్తుంది. ఎలాంటివంటే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తానా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయిందంటే దానికి కారణం మీరే. లోపల విజయ్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని స్వయంగా పిలిపించింది మీరే. ఇదంతా మీ వల్లే. నీకు అంత ప్రాబ్లం గా ఉంటే నీ పోరాటాన్ని నువ్వే చేసుకోవచ్చు కదా. ప్రతిసారి నా దగ్గరికి ఎందుకు వస్తావు? ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? గొడవ పట్టం మానేయండి, లేకపోతే ఆ ప్రజ్ఞ రఘుతో పని చేయించుకుంటుంది. ఏం చేయాలో నేను చెప్తాను, వినండి. ఈ ఐడియా బాగుంది, ఇది నేను చేస్తాను. ఊరికే మాటలు చెప్తే సరిపోదు స్వీట్ హార్ట్, చేసి చూపించాలి. నేను చేసి చూపిస్తాను. మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా మధ్యలో మాట్లాడుతూ ఉంటావు. అరే లేడీ ముగంబో, ఒకవేళ నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయగలవు అంటే అప్పుడు నువ్వు ఏ పేపర్స్ మీద అయినా సైన్ చేయగలవు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఏదైనా స్పెషల్ విషయమా? నువ్వు రావడమే నాకు స్పెషల్ కదా. ఇంతలో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీకు ఇప్పుడు. నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడినా సరే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గందరగోళం ఉందేమోనని. అరే ఏం గందరగోళం ఉంటుంది? ఈ రోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. నీ మంచి మూడ్ని నీ దగ్గర పెట్టుకో. అలాగే నాకు ఇది చెప్పు, మన ప్లాన్ సంగతి ఏమైందని. ఏం ప్లాన్? అరే ప్లాన్ అదే, ప్రజ్ఞని పడేసి తనతో పేపర్స్ మీద సైన్ చేయించడం. అది ప్లాన్ ఎందుకు అవుతుంది? దాన్ని నేను చిటికెలో చేసేస్తాను, చిటికెలో. అంటే దాని అర్థం నువ్వు చేసేసావా? రాక్ స్టార్ కదా, అమ్మాయిలు పడేయడం నాకు చాలా చిన్న విషయం. అంటే నువ్వు పేపర్స్ మీద సైన్ చేయించేసావా? నేను చేయించాను. అభి ప్లీజ్, నేను ఆ పేపర్స్ ని చూడాలి ప్లీజ్. ఎదురుగానే ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇవిగో పేపర్స్. ఏం రాసింది ఇందులో? ఎవ్రీడే ఐ విల్ గెట్ 5 hugs and 5 puppies from ప్రజ్ఞ. 10 రాయాల్సింది కదా. నేను ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించమని అడగలేదు నిన్ను. నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావో అంత స్టూపిడ్ గా ఉంటావు. అఫ్ కోర్స్ ఇది కేవలం ఒక ట్రైలర్ అంతే. ఒకవేళ ట్రైలర్ హిట్ అయిందంటే పిక్చర్ దాని అంతటా హిట్ అయిపోతుంది. ఒకవేళ తను చదవకుండా ఈ పేపర్స్ మీద సంతకాలు చేయగలదంటే అప్పుడు తను చదవకుండా ఏ పేపర్స్ మీద సంతకాలు చేయగలదు. అండర్స్టూడ్? అభి, నువ్వు చాలా పెద్ద అపోహలో ఉన్నావు. నీకు తెలుసు అసలు ఆ ఇంట్లో ఏం నడుస్తుందో అని? నాకు తెలుసు. ఫ్రిడ్జ్ నడుస్తుంది, ఏసీ నడుస్తుంది, టీవీ నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి. ఇంకేం నడుస్తున్నాయి ఇవి కాకుండా? అది కాదు మరి. నీ కారు వల్ల ఎవరికి యాక్సిడెంట్ జరిగిందో ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడు. అతన్ని నేనే తీసుకొచ్చాను. అయితే అతనెవరో నీకు తెలుసా? ఆబ్వియస్లీ నాకు తెలుసు. అతను డెకరేటరే కదా. అదే దసరా రోజున మన ఇంట్లో డెకరేషన్ చేశాడు స్వీట్ హార్ట్. నాకు మొత్తం తెలుసు. అయితే నీకు ఇది కూడా తెలిసిపోయిందా? మరి నేను ఇంకేం తెలుసుకోవాలి? అభి, అది ప్రజ్ఞ ఉంది కదా, అతని విషయంలో చాలా ఎక్కువ కన్సర్న్ చూపిస్తోంది. ఐ మీన్ అతని కోసం ఎక్స్ట్రా కన్సర్న్, ఎక్స్ట్రా ఖర్చు, అన్ని ఎక్స్ట్రాలే. నేను యాక్సిడెంట్ చేశాను కాబట్టి ఖర్చు కూడా చేయాల్సిందే కదా. నిజమే, కానీ ఇంత ఎక్కువ ఖర్చు. ఐ మీన్ మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళ కోసమే కదా మనం ఇంత ఖర్చు చేస్తాము. ప్రజ్ఞ డాక్టర్తో మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అతనికి పూర్తిగా నయం అయిపోవాలి, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అలాగే మరో 2 నర్సులను ఎక్స్ట్రా కూడా అడిగింతాను. ఐ మీన్ నువ్వు అడిగితే అసలు డబ్బే ఇవ్వదు కదా. అతని కోసం ఇంత ఖర్చు, ఇంత సాయం ఎందుకు? అవునా? తను అలా ఎందుకు చేస్తుంది? అభి, అయితే ఇంక అతను తనకి ముందు నుండే తెలిసేమోనని నా అనుమానం. అందుకనేమో ఆ రోజు రామ్లీలా మనుషుల్ని కూడా స్వయంగా పిలిపించింది. ఎవరికి తెలుసు, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా
సంబంధం ఉందేమో. అరే లేదు లేదు పిచ్చి పట్టిందా నీకు? ఆ లేడీ ముగేంబో అది కూడా అతనితోనా? ఆ డెకరేటర్తో అస్సలు సంబంధం ఉండే అవకాశం లేదు. తను చాలా తెలివైంది, తను చాలా స్టాండర్డ్, పైగా డబ్బులు లెక్క పెడుతూ డబ్బులు మాత్రం ప్రేమిస్తుంటుంది. నీకేం తెలుసు దాని గురించి? నేను ఏదైనా చెప్తున్నానంటే అది నేను చూసిన తర్వాత చెప్తాను అభి. అయినా దాని ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా? కిందికెళ్ళింది ఏదో పని మీద. ఏదో పని మీద? ఆ, అభి నువ్వు చాలా అమాయకుడివి. తను నిన్ను బాగా మోసం చేసి కిందికి ఇప్పుడు ఆ డెకరేటర్ని కలవడానికి వెళ్ళింది. ఇద్దరు నర్సులు ఉన్నప్పటికీ తనే స్వయంగా వెళ్ళి డ్రెస్సింగ్ చేస్తోంది. నేను వెళ్ళి చూస్తాను. అభి నువ్వు వెళ్ళు, తప్పకుండా చూడు. ఒకవేళ నీకు నా మాట మీద నమ్మకం లేదంటే అప్పుడు నువ్వే స్వయంగా చెక్ చేసుకో. తనతన్ని ప్రేమిస్తోంది అభి. అలాగే యునో వాట్, నువ్వే వెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడు టైం వచ్చేసింది ఏది నిజం ఏది అబద్ధం తేల్చేయడానికి. అలాగే మరో విషయం అభి, నువ్వు కిందకి వెళ్ళి ఇది కూడా చేయొచ్చు. అది ప్రజ్ఞని చేయి పట్టుకోవాలని చూస్తుంటే తను కుదరదని చెప్తుంది. నేను రఘుని రమ్మని పిలవడం మంచిదైంది. తానే అంతా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? నీ చేతిలో ఏంటిది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని నాకు కూడా తెలుసు. నేను దీన్ని లంచ్ బాక్స్ అని లేదు, కానీ ఇది నీ చేతిలో ఎందుకుంది? ఇది బాక్స్ మెళ్ళో వేసుకొని తిరగలేను కదా, చేతిలోనే పట్టుకోవాలి. ఎందుకదే ఇక్కడ నువ్వు తీసుకోవడానికి వచ్చావు కదా, నీకోసం టాఫీ నా కోసం కాఫీ. ఒకవేళ మీకు కాఫీ తాగాలనుంటే నాతో తిన్నగా చెప్పొచ్చు కదా, సాకలు వెతకాల్సిన అవసరం ఏముంది? చూడండి నాకు బాగా నిద్ర వస్తుంది, మీరు రాబిన్కి చెప్పండి. ఎక్కడ పడుకుంటావు నువ్వు? కింద హాల్లోనా పైన గదిలోనా? అదే స్పెషల్ గది ఒకటి ఉంది కదా. ఏ స్పెషల్ గది గురించి అంటున్నారు? అరే అదే స్పెషల్ గది. నా కారు కిందకి వచ్చేసిందే. నేను కొంచెం స్పీడ్గా వెళ్తే బాగుండేది, కనీసం అతను పైకైనా పోయి ఉండేవాడు. మీకు మతిగానే పోయిందా ఏంటి? ఒకవేళ తను మీరు పైకి పంపించారు అంటే అప్పుడు మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చుండేది. అరే అతని కోసం నేను 10 సార్లు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను. అయినా జైలుకి ఏంటి, నేనైతే ఉరికమ్మ ఎక్కడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ చనిపోయిన తర్వాత నాకు పునర్జన్మ ఏమైనా ఉంది అంటే ఆ జన్మలో కూడా నేను అతన్ని చంపుతాను, మళ్ళీ ఉరికమ్మ ఎక్కుతాను. కానీ అతన్ని మాత్రం వదలను. ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు? మీరు తాగకపోయినా ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆలోచిస్తున్నాను. ఎవరైనా ఏమైనా అన్నారా మీతో? ఎవరో చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు కనిపించట్లేదు అనుకున్నా? ఇంట్లో ఇద్దరు నర్సులు ఉన్నప్పటికీ నువ్వు నర్సుగా మారి అతని చుట్టూనే తిరుగుతున్నావు కదా. మ్యామ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మీరేదైతే తప్పు చేశారో దాన్ని నేను సర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అతను మీకు అగెయిన్స్ట్ గా ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదని. ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావా? ఎందుకు చేయను? మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారు కదా. పైగా అదేంటంటే మీరు నాకు ఏటీఎం మిషన్ లాంటి వారు కదా. ఒకవేళ మీరు జైలుకు వెళ్ళిపోతే నా డబ్బు సంగతి ఏమవుతుంది? చూడు, నువ్వు నన్ను మాటలతో మభ్యపెట్టకు. మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి నడుస్తుందో ముందు అది చెప్పు. ఎవరిద్దరికి? నీకు ఇంకా అతనికి. ఎప్పటి నుంచి తెలుసు అతను? ఎవరిని? అరే అదే నా కార్ కింద పడ్డాడు కదా డెకరేటర్. 2 ఏళ్ల నుంచి. లేదు, అది యాక్చువల్లీ కాలేజ్ నుంచి తెలుసు. లేదు, స్కూల్ నుంచి మేమిద్దరం. యాక్చువల్లీ కిందటి జన్మ నుంచి మా ఇద్దరికి సంబంధం ఉంది. కానీ మీకేంటి సంబంధం? అరే ఏంటి సంబంధం అంటే? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు, అందుకే నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. నాకు తెలుసు. గాడ్, చూడండి, ఒకవేళ ఇదంతా జోక్గా అన్నారు అంటే ఓకే. లేదు అంటే మీరు మీ బుర్రకి అనవసరంగా ఇంత ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగా? అంటే దీని అర్థం నువ్వు అతన్ని ప్రేమించడం లేదా? అంటే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రతిసారి జోకులు వేయడం మంచిది కాదు. అప్పుడప్పుడు అయినా సీరియస్ గా ఉండొచ్చు కదా. అరే నేను ఇప్పుడు సీరియస్ గానే మాట్లాడుతున్నాను. నేను నిన్ను టార్చర్ చేసేటప్పుడు మాత్రమే జోకులేస్తుంటాను. యూర్ ఇంపాసిబుల్. మీతో నాకు ఏ పని జరగదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పడుకోవడానికి రూమ్ కి. సారీ, నీకు అతని మీద ప్రేమ లేదు అనేది నువ్వు నాకు ఇప్పుడు ప్రూవ్ చెయ్యనంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే మీరే చెప్పండి, నేను ఎలా ప్రూవ్ చేయాలి అని. ఈ చెయ్యి పట్టుకో. ఇప్పుడు ముద్దు పెట్టు. ఏంటి? అది ఈ కలర్ చీర నీకు చాలా బాగా సూట్ అయింది. ఇప్పుడు నన్ను గది వరకు తీసుకెళ్ళు. పదండి.
ఇంత ప్రశాంతంగా నా చేయి పట్టుకొని రావడానికి సిద్ధంగా ఉంది అంటే దీని అర్థం డెకరేటర్తో తనకి ఏ సంబంధం లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. పదండి. సూపర్. ఐ మీన్ నువ్వు మంచి పని చేసావు. మనకి ఈ పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కానీ చిన్న ప్రాబ్లంకి దొరకలేదు కదా. దాని సంగతి ఏం చేద్దాం? మనం దానికి కూడా ఏర్పాటు చేద్దాం. ఓ సారీ. చూడు, అంటే నిజంగానే నీకు అతనితో ఎలాంటి సంబంధం లేనట్టే కదా? నాకు అతనికి ఏ సంబంధం లేదని ప్రూవ్ చేశాను కదా. కానీ డీల్ అయితే ఇలా కుదుర్చుకున్నాం కదా. మీరు మీ మ్యూజిక్ తో నన్ను ఇంప్రెస్ చేసేంత వరకు నేను పూర్తిగా ఫ్రీగా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని మీరు నన్ను ఇలా కట్టేసి పడేయకూడదు. ఇప్పుడు నేనెవరు కట్టుబడేశారు? చూడు, నీకు చాలా బాగా తెలుసు కదా ఈ ప్రేమ విషయంలో ఏమేం జరుగుతూ ఉంటుందో. అంటే నువ్వు సింగిల్ కదా, అందుకే నేను ఎగ్జైట్ అవుతున్నా. ఒకవేళ నువ్వు డబుల్ అయితే నా మనసు విరిగిపోతుంది, ప్రేమ లోపలే ఉండిపోతుంది. అందుకని అలాంటిదేమీ లేదు. అంటే అది అందరూ అలాగే అంటుంటారు, అందుకని. చూడండి, ఇప్పటికే చాలా రాత్రైంది. రేపు ఉదయం చాలా పనులున్నాయి, నేను వెళ్ళి పడుకుంటాను. పని నాకు కూడా ఉంది. ఏం పని ఉంది మీకు? పాట ట్యూన్ చేయాలి. ఆ పాటని ట్యూన్ చేయటం కోసం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, హోప్ఫుల్ హార్ట్ కావాలి. చూడు, హోప్ఫుల్ హార్ట్ని నువ్వు ఎలాగో ఇవ్వలేవు. ఇక పీస్ ఆఫ్ మైండ్ కోసం నేను నిద్రపోవడం చాలా అవసరం, అందుకే నేను పడుకోనా? సరే, వెళ్ళి పడుకోండి. పడుకోబెడతావా? ఏడిపిస్తావా? ఇటు రావా ఇటు రావా ఉన్న చోటే ఉంటావా ఇలలోనా ప్రతితోవా ఓ ముల్ల బాటే అంటావా. ఒకవేళ నిజంగా నా ఫుగ్గి అయి ఉంటే అప్పుడు నాకు ఎంతో మజాగా అనిపిస్తుండేది. తనని ఏడిపిస్తే తన మూత ముడుచుకుంటుంది, అప్పుడు అచ్చం నా ఫుగ్గిలాగే కనిపిస్తుంది. ఇలా జరిగితే బాగుండు. డబ్బులతో పాటుగా నేను తనను కూడా మార్చేయాలి. తను మళ్ళీ నా పాత ఫుగ్గిలాగే మారిపోవాలి. అప్పుడు నా డబ్బు అలాగే నా ప్రేమ రెండు నాకు దొక్కుతాయి. చాలా విచిత్రమైన చేష్టలు చేస్తారు, అయినా నాకు ముద్దుగానే కనిపిస్తారు. నేను నా నాటకాలన్నీ మానేసి ఆయనతో కలిసి ఎప్పుడు ఉంటానో తెలియడం లేదు. ఆయనకి దగ్గరగా ఉండి రాత్రంతా ఆయన నిద్రపోతూ ఉంటే చూస్తూ ఉండిపోతాను. బై ది వే రాజ్ గారు, ఇందులో మీరు ఏం వేశారు? ఇది తలనొప్పికి వేసుకునే మందు. తను చాలాసేపటి నుంచి అక్కడే కూర్చున్నాడు కదా, అందుకే తనకి మందు తీసుకెళ్ళిస్తాను. బ్యాడ్ జోక్. తను చాలా స్మార్ట్ కాబట్టి నేను చెప్తున్నాను మీకు. తనకు నీళ్లు తాగిన వెంటనే తెలిసిపోతుంది ఇందులో ఏదో కల్పించామో అని. అలాగా? మనం ఒక పని చేద్దాం. ముందు నువ్వు తాగి చెప్పు దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటో అని. కాసేపన మాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఈసారి తనను నా దగ్గరకు తీసుకొచ్చేటప్పుడు నోటికి టేప్ వేసాక తీసుకురావాలి. ఈ ఇంటికి తను మనల్ని విసిగించడానికి వచ్చిందనిపిస్తోంది. పెళ్ళైన తర్వాత అవి పరిస్థితి ఏంటో మరి. ఏమన్నారు మీరు? లేదు, ఏం లేదు. మీరు నన్ను చాలా అండర్స్టాండ్ చేస్తున్నారు కదా. ఇలాగే చూడండి, ఎండ్ మూమెంట్ లో మీకు నేను తప్పకుండా గుర్తుకొస్తాను. అలాగే నా వల్లే పని పూర్తవుతుంది. ఓకే రాబిన్. ఎస్ సార్. ఇది సార్కి ఇవ్వు, నేనిచ్చానని మాత్రం చెప్పొద్దు. నీళ్లు. నీళ్ళ? ఎవరు అడిగారు నీళ్ళు? సార్, అది చాలాసేపటి నుంచి మీరు డ్యూటీ చేస్తున్నారు కదా, అందుకని దాహంగా ఉందేమోనని. లేదు, నాకు అసలు దాహంగా లేదు. ఇప్పుడు నిద్ర మొత్తం పాడు చేశాడు. చూడు, ఇప్పుడు ఇక్కడేం చేస్తోంది? ఈ పిచ్చివాడికి నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు?
ఒక విషయం చెప్పు, గాడిదలు పనిచేసేటప్పుడు ఎప్పుడైనా నీళ్ళు తాగడం చూసావా? లేదు కదా. నాకు ఇందక్కడి నుంచి దాహంగా ఉంది, నేను అరుస్తున్నాను, ఎవరు వినిపించుకోవడం లేదు. ఈ నీళ్ళు నాకు ఆగు. కావాలి. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? సార్ మీరే. మరి నువ్వు ఈ మంచినీళ్ళు ఎవరి కోసం తెచ్చావు? సార్ మీకోసమే. అలాగే నువ్వు ఇది కూడా చెప్పు, ఈ నీళ్ళని ఇప్పుడు ఎవరు తాగుతారు అని. మీరే. అయితే ఇవ్వు, ఇక నువ్వు వెళ్ళు. అదేంటంటే కష్టపడిన తరువాత నీళ్లు తాగే వాళ్ళ విషయం వేరుగా ఉంటుంది, కానీ ఈ విషయం నీకు అసలు అర్థం కాదు. ఇక వెళ్ళు. Now back to work. Go. నీకు పిచ్చి పట్టిందా? ఓ గాడ్, ఇప్పటికింకా 5% పని పూర్తయింది పిచ్చిదానా. 95% ఇంకా పని పూర్తి చేయాలి. నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఒక మనిషి పూర్తిగా బయట ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళడం అనేది అంత సులువైన పనేనా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం వెంట్రుక మాత్రమే బయటికి తీసాం, మొత్తం ఏనుగును తీయాల్సిన అవసరం ఉంది. మరైతే ఏనుగుని ఐ మీన్ ఇతన్ని మనం ఎలా బయటకు తీసుకెళ్తాం? మనం ఇతని కార్పెట్ మీద పడుకోబెడదాం. కార్పెట్ లో ఎందుకు? అరే ముందు ఇతని కార్పెట్ మీద పడుకోబెడదాం, తర్వాత దాన్ని చుట్టేసి మనం బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది కదా. ఒకవేళ బయట ఎవరైనా చూసారంటే మనల్ని మనం కార్పెట్ ని తీసుకెళ్తాం అనుకుంటారు. పదండి. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ టైంలో క్లీనింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తావు? నువ్వు మాట్లాడదు, వచ్చి హెల్ప్ చేయి. అమ్మయ్య, ప్యాకింగ్ అయితే అయిపోయింది. మనం ఇక సరుకును బయట డెలివరీ చేసేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇతను బయటికి తీసుకెళ్ళిపోతే మనం బతికిపోతాం. ప్రజ్ఞ కూడా ఏమీ చేయలేదు. ఏంటి ఇది నా వల్ల కాదు. అది కూడా కాక నేను ప్రెగ్నెంట్ కదా. డాక్టర్ నేను బరువులు ఎత్తకూడదని గట్టిగా చెప్పారు. నేను ఇది చేయలేను. నువ్వు ఒక పని చేస్తావా? ఈ పని పూర్తయ్యేంత వరకు నీ నోటికి తాళం వేసి పెట్టుకో. కనీసం మా పని అయినా సవ్యంగా పూర్తవుతుంది. నేనెందుకు? ఇంత రాత్రిపూట ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? గది తలుపైతే మూసే ఉంది. ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే తన సంగతి చెప్తాను. పేషెన్స్ అయితే తనకు అస్సలు లేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తనకి మొత్తం ఒళ్ళంతా ఉంది. అందుకే తను ఇన్ని తప్పులు చేస్తోంది. తప్పంతా మనదే ఆలియా. మనం తనని మనతో పాటు తీసుకొచ్చి ఉండకూడదు. తలుపైతే మూసే ఉంది. అయినా ఒకసారి చెక్ చేసి చూస్తాను. రఘు, రఘు తలుపు తీ. రఘు, తనెత్తు ప్రజ్ఞ. ప్రజ్ఞ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన పని అయిపోయింది. చూడండి, నేను ముందు చెప్పేస్తున్నాను, ఇందులో నా తప్పు లేదు. ఇక్కడ విజయ్, అక్కడ ప్రజ్ఞ.
ఎవరికైనా తెలిసిపోతుంది మనం లోపల ఏం చేస్తున్నామని. ఇప్పుడు బయటకు ఎలా? నూరు ముయ్ తల్లి, నూరు ముయ్. తను వినిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. రఘు, అదంతా సరే గాని నువ్వే కదా మాకు చెప్పావు అభి తను వదలడు అని. మరి కానీ అనయ్య నాకు మాత్రం ఏం తెలుసు తను ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందనేది. చూడండి, నేను ఈ బాత్రూమ్ కిటికీల నుంచి పారిపోతున్నాను. మీ సంగతి మీరు ఆలోచించుకోండి. పారిపో. మాకు నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు ఇలాగే పారిపోతుండు. అదే నీకు అవసరం ఉంటే మాత్రం మొహం దిగాలుగా పెట్టుకుని మా దగ్గరికి వస్తాం. మేము నీకు ఎన్నోసార్లు హెల్ప్ చేస్తాం. హెల్పా? ఓయ్ హలో, నువ్వేమీ నాకు హెల్ప్ చేయలేదు. ఎప్పుడు చూసినా మీరిద్దరు ఇలాగే మీకు మీరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. నాకెవరూ హెల్ప్ చేయలేదు. ఏంటి అసలు నీ ఉద్దేశం? అరే మీరిద్దరు కాస్త నెమ్మదిగా మాట్లాడండి. ఒకవేళ ప్రజ్ఞ మీ గొంతు వినిపించిందంటే తలుపు పగలగొట్టుకుని వచ్చేస్తుంది. ఎవరు లోపల? లోపల ఎవరున్నారు? ఎవరు? తలుపు తీయండి. రఘు అయితే ఈ పాటికి తలుపు తెరిచేవాడు. మరి లోపల ఎవరంటుంటారు? ఓ నో, ఒకవేళ డెకరేటర్ని నన్ను చంపడానికి ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళు లేరు కదా. వాళ్ళు ఖచ్చితంగా డెకరేటర్ని చంపడానికి వచ్చుంటారు.